వీక్షకులందరికీ ముందుగా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యమైన 3 పండుగలు ఉన్నాయి. ఒకటి జంధ్యాల పూర్ణిమ, జంధ్యం వేసుకునేవారు జంధ్యం మార్చుకుంటారు ఈరోజు. 2 రాఖీ పున్నమి, ప్రతి ఇంట్లోనూ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎవరున్నా వాళ్ళు ఇంటి ఆడపడుచు మగపిల్లలకి రాఖీ కట్టి వారి క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఇక 3వది ముఖ్యమైనది హయగ్రీవ జయంతి. ఈ హయగ్రీవ గురించి మనకి చాలా తక్కువగా తెలుసు. శ్రీమన్నారాయణ దశావతారాలు కాకుండా మరో అవతారం అన్నమాట. ఈ శ్రీమన్నారాయణుడి గురుస్వరూపం హయగ్రీవుడు. హయం అంటే గుర్రం అశ్వవదనంతో అవతరించిన స్వామి హయగ్రీవుడు. సూర్యచంద్రుల తేజస్సును మించి ప్రకాశిస్తూ స్వచ్ఛమైన స్ఫటికమణి వంటి దివ్యాకృతి కలిగిన తేజోమూర్తి. సృష్టిలోని సమస్త అపర విద్యలన్నింటికి మూలాధారమైనవాడు. శంఖం, చక్రం, గ్రంథం, జ్ఞాన ప్రతీకైన చిన్ముద్రల చతుర్భుజాలతో వెలుగొందే దివ్యమంగళ స్వరూపుడు. బ్రహ్మ సృష్టించిన 4 వేదాలను మధుకైటపులనే రాక్షసులు దొంగిలించి పాతాళంలో దాచిపెట్టారు. బ్రహ్మ ఈ విషయం శ్రీ మహావిష్ణువుకి తెలిపి వేదాలు లేకుండా సృష్టి చేయడం అసాధ్యమని వేదాలను అసురుల నుంచి తెచ్చి ఇవ్వమని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు గుర్రం తల రూపంతో రసాతలానికి వెళ్ళి పెద్దగా శబ్దనాదం చేశాడు. అది విని అదెక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని మధుకైటపులు బయలుదేరారు. హయగ్రీవుడు మరో మార్గంలో వెళ్ళి పాతాళంలో ఉన్న వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇది గ్రహించిన మధుకైటపులు విష్ణువుతో యుద్ధానికి తలపడ్డారు. విష్ణుమూర్తికి మధుకైటపులకి చాలా కాలం భీకర యుద్ధం కొనసాగింది. బ్రహ్మ కోరిక మేరకు అసురులను చంపడానికి విష్ణువు హయగ్రీవ అవతారం ధరించాడని పురాణ కథనం అన్నమాట. శ్రీదేవి భాగవతంలో హయగ్రీవ అవతారానికి సంబంధించిన ఇంకొక కథ ఉంది. రాక్షసులతో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విల్లు తల కింద పెట్టుకుని నిద్రపోయారు. దేవతలు వెతుక్కుంటూ వచ్చి నిద్రిస్తున్న స్వామిని చూశారు. కానీ లేపడానికి ధైర్యం చాలలేదు. ధనుసుకున్న నారి తెంపితే విల్లు కదులుతుందని, కదలికకు మహావిష్ణువు లేస్తాడని శివుడు చెప్పారు. వమ్రి అనే కీటకం చేత దేవతలు ఆ నారిని కొరికించారు. నారిని కొరకటంతో ఒక్కసారిగా వింటికొన్న విష్ణువు తలలో నుంచి దూసుకుంటూ పోవడంతో తల తెగిపోయింది. భీతిల్లిన దేవతలు ఏమీ చేయక దేవి కోసం తపస్సు చేశారు. దేవి ప్రత్యక్షమై అశ్వం శిరస్సు తెచ్చి అతికించమని చెప్పింది. దేవతలు ఆమె సలహా పాటించారు. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడయ్యాడు. అంతకు మునిపే హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఓ వరం కోరాడు. అశ్వవదనం గలవాడు తప్ప మరెవరి వల్లను తనకు మరణం సంభవించకూడదన్నది అతని వరం. వరగర్వంతో ఆ దైత్యుడు దేవతలను హింసించసాగారు. ఆ కారణంగా రాక్షసుడైన హయగ్రీవ అవతారంతో శ్రీమన్నారాయణమూర్తి సంహరించారు. హయగ్రీవ జయంతి శిష్టజనుల విశిష్టాచారంగా మారింది. హయగ్రీవోపాసన మన బుద్ధికి వికాసం కలిగిస్తుంది. వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని వృద్ధి చేస్తుంది. హయగ్రీవుడు హయహేష గుర్రపు సకిలింత చైతన్యం కలిగిస్తుందంటారు. హయగ్రీవోపనిషత్తు హయగ్రీవుడి మహిమ విస్తారంగా అభివర్ణించింది. సూర్యాదులు సైతం ఈ స్వామిని ఉపాసించారట. మహాభారతంలో గాలవుడనే మహర్షి హయగ్రీవోపాసనతో గొప్ప వేదవేత్త అయ్యాడని ప్రస్తావన ఉన్నది. హయగ్రీవ 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 అని 3 సార్లు ఆ స్వామిని ఈ రోజైనా స్మరించుకుంటే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.